హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. రోజు కూరలు తిని బోరు కొట్టినప్పుడు ఇలాగ పుదీనా పచ్చడి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించి అంత రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పుదీనా. పొయ్యి వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఒక గిన్నె నూనె పోసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 10-15 ఎండుమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేపుకుందాం. వేపుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు మొత్తం విడివిడిగా చేసుకొని నీళ్లు పోసి కడిగి శుభ్రంగా నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేగిపోయినాయి మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులో తగినంత పసుపు వేసుకొని ఆ చింతపండు అందులో వేసుకొని 4 ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి మిక్సీని పక్కన పెట్టండి. ఆ మిక్సీ పక్కకు పెట్టుకొని మనం అక్కడ వేపుకున్న కళాయిలోనే ఒక గిన్నె నూనె పోసుకొని అందులో పుదీనా వేసుకొని వేపుకుందాం. వేపుకున్న దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకొని దాన్ని బాగా దగ్గరికి అయ్యేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అది కూడా ఇందాక మనం వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకున్న మిక్సీ ఉంది కదా, ఆ మిక్సీ బౌల్లోనే ఇది కూడా వేసుకొని మొత్తం పేస్ట్లా చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇందాక మనం పెట్టుకున్న కళాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో 2 గిన్నెలు నూనె పోసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా దగ్గరికి అయ్యి కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇందాక చేసిన పేస్ట్, మెత్తది పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా అందులో వేసి బాగా దగ్గరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మెత్త పేస్ట్ బాగా దగ్గరికి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం నూనెలాగా తేరుకుంటుంది. ఆ తేరుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం పైన జల్లుకుందాం. జల్లుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా పచ్చడి రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.